అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు ఈ అవకాశం నా దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరిలో జాయిన్ అయిన మీ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు నేను ఇశ్రాయేలీయులకు పంచిన ఏకైక మహిళ దెబోరా కోసం చెప్తున్నాను. ఆమె స్టోరీ అందరికీ తెలిసిన ఐశ్వర్యమైన పాత్ర. దెబోరా పేరు అర్థం టీక. ఆమె ఒక వన్ ఆఫ్ ద బ్లెస్డ్ ఉమెన్ బైబిల్లో మనం చూస్తాం. దెబోరా ఒక న్యాయాధిపతి. ఆమె ఒక స్త్రీ అయిన అయాన్ ఇల్లు రథాలు లో జీవించింది. అంటే అప్పట్లో ఎక్కువ జరిగేవి కూడా టైంలో జీవించారు. అయినప్పటికీ మొత్తం ఒక దేశం ఒక విధంగా ఆమె మీద డిపెండ్ అయ్యింది. కానీ పవర్ఫుల్ సోల్జర్స్ ఆమె ఫేత్ఫుల్నెస్ అండ్ ఆమెలో ఉన్న దేవుని బలం వల్ల ఒక గొప్ప కార్యం జరిగింది. దెబోరా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మేరకు తన శక్తితో అద్భుతంగా ముందుకు నడిపించింది. ఎన్నో విజయాలను వారికి ఇస్తూ 4వ న్యాయాధిపతిగా ప్రవక్తగా ఒక తల్లిగా పేరు చేసుకున్నారు. మన దేవుడు బిడ్డలందరికీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బైబిల్ మనకు కనపడుతుంది. ఏదైతే మెన్ అవుతుంది తన జనాంగంలో నుండి ప్రవక్తలను ఎలా తీసుకున్నారో విధంగా మహిళా ప్రవక్తలు కూడా తెలుసుకున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో అలా ప్రవక్తలుగా చేసిన వాళ్ళు మిరియాము, దెబోరా, పుల్లా, నవోయా ప్రవక్త భార్య మెయిన్ గా ఉంటారు. ఇనుపరథాలు భయంకరమైన గర్జన ప్రతి హృదయంలో భయాన్ని నింపినప్పుడు హోప్లెస్ గా అనిపించింది. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తల్లి అయిన దెబోరాను నిలబెట్టారు. ఆమె వెపన్స్ లేకపోయినా ఆమె ఫెయిత్ఫుల్నెస్ సోల్జర్స్ కి స్ట్రెంత్ గా మారి వారిని నడిపించింది. ఆమె యుద్ధంలో అడుగు పెట్టింది కానీ ఫిజికల్ గా ఫైట్ చేయలేదు. ఎందుకంటే దెబోరాకి కూడా తెలుసు ఆ పోరాటం కాదు, ఆ బ్యాటిల్ కాదు, దేవుని అయితే స్టోరీలో వస్తే ఇశ్రాయేల్ దేశంలో మళ్ళీ ఒక ట్రబుల్ వచ్చింది. ఈగుడ్ అనే ఒక న్యాయాధిపతి అప్పుడు మొహబైట్ పాలించేవారు. వాళ్ళ ఓరేషన్ నుండి ఈహుద్ అనే ఒక న్యాయాధిపతి ఇశ్రాయేల్ విడిపించారు. ఆయన మరణం తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దారి నుండి మళ్ళీ తొలగిపోయారు. ఇది చాలాసార్లు జరిగింది. రజకన్నా ముందు చూసాను. ధనంలో వారికి జీవం బాగుందని ఆ కంఫర్ట్నెస్ వల్ల ఇశ్రాయేల్ ప్రజలు లేజినెస్ అలవాటు అయిపోయారు. అంటే ఆ మంచి రోజులు లైక్ ఆ బాధలన్నీ పోయాక మళ్ళీ దేవుని పెట్టి వాళ్ళ పాత జీవితానికి మారిపోయారు. మళ్ళీ విగ్రహాలు పూజించడం స్టార్ట్ చేశారు. ఇదంతా జడ్జెస్ చాప్టర్ 4 లో ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే వారిని ఈజిప్ట్ నుంచి విడిపించారు ఆ దేవుని మర్చిపోయి స్టార్టెడ్ వర్షిపింగ్ కానానైట్ గాడ్స్ చేశారు. బాల్, స్టామ్, అషరా, గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ. వర్షం పడాలని యాన్యువల్స్ ఇంకా పెరగాలి అని చెప్పి ఫాల్స్ గాడ్ ని నమ్మారు వాళ్ళు. కానీ ఆ దేవతలు వారిని చూకున్నాయి. సో అయితే ఇంకా నెమ్మదిగా ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు. అండ్ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ తప్పు తెలుసుకోవాలని వాళ్ళు కష్టాలు వచ్చారు. మళ్ళీ గాడ్ హ్యావ్ దిస్ థింగ్స్ ఫర్ దెమ్ సో దట్ కెన్ కమ్ టు అగైన్. ఈసారి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను జాబినే కానానైట్ కింగ్ ఆ కింగ్ నార్దర్న్ పవర్ఫుల్ సిటీ రూల్ చేశారు. జాబిన్ సోల్జర్స్ ని సిసేరా అనే ఒక కమాండ్ నడిపేవారు. అతనికి 900 చారియట్స్ ఉంది. అందుకే అంత బలం ఉండేది. కానీ కనానీయులు అయాన్ చారియట్స్ యూజ్ చేసి ఇశ్రాయేల్ ప్రజలను దెబ్బేవారు. వాళ్ళు పై చేసి విలేజెస్ బర్న్ చేసేవాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు 20 years జాబిన్ వల్ల చాలా కష్టాలు అనుభవించారు. ఇది వాళ్ళు ఫాల్స్ చర్చ్ ని నమ్మినందుకు
వాళ్ళు ఈజిప్ట్ నుండి తీసిన దేవుని తీసినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు 10 సార్లు అనుసరణ చేస్తారు. కానీ ఇంకా కొంతమంది ప్రజలు వాళ్ళు దేవుని ప్రేయర్ చేయడం వాళ్ళ ప్రేయర్గా కంటిన్యూ చేశారు. వారి లో వారి ప్రేయర్ పరలోకి చేరే దేవుని కోసం అడిగారు. దక్షిణ ఎఫ్రేం ప్రాంతంలో రమేపేల్కి మధ్య ఒక మధ్యలో ఒక ప్రత్యేకమైన స్త్రీ ఉండేవారు. దెబోరా. ఆమె దేవుని మాట చెప్పే ఇస్రాయేల్ ప్రజలుగా ఉండేవారు. ఇస్రాయేల్ కింగ్ లాగా కాకుండా దేవుడు వారిని నాయకులుగా చేశారు. వాళ్ళు ప్రజలకు దారి చూపించేవారుగా విషయాల్లో సహాయించేవారుగా ఉండాలి. ఈవెన్ పీపుల్ కూడా వాళ్ళు కానీ డిస్టెన్స్ కానీ ముస్లిం కానీ వాళ్ళ దగ్గర వచ్చేవాళ్ళు. డెబోరా ఆమె ప్రీచింగ్ అన్ని ఒక ఫామ్ కింద చెప్పి స్త్రీని ఫామ్ ఆఫ్ డెబోరా అని కూడా పిలిచేవారు. ప్రతిరోజు ఇస్రాయేల్ మెన్ అండ్ ఆమె దగ్గర వచ్చి కానీ కోసం కానీ తీసుకునేవారు. ఆమె తీర్పు న్యాయంగా లేవు. అందుకే డెబోరాని అందరూ నమ్మి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఆ కాలంలో రేర్గా కనిపించేటువంటి డెబోరా ఉంది. ఆమెకు దేవుని విషయంలో అధికారం దేశం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అందరూ నాయకులుగా ఉండే కాలంలో డెబోరా ప్రత్యేకంగా వెలుగుగా కనిపిస్తుంది. క్లియర్లీ డెబోరా స్ట్రెంత్ అండ్ ఫిజికల్ ఫోర్స్ లేకపోతే ప్రజలు ఆమె నమ్మడం లేకపోతే మిలిటరీ స్ట్రెంత్ కాదు. మనకి పై అన్టేకబుల్ ట్రస్ట్. ఆమెకు ఉన్న ప్రత్యేకమైన ఎదురు వినగలరు. అయితే ఒకరోజు దేవుని సందేశం డెబోరాకి వచ్చింది. ఇస్రాయేల్ ప్రజలు రక్షించని చెప్పి. ఆమె నార్త్ లో కాదేశ్ అనే ఒక విలేజ్ లో ఉంటున్న ఇస్రాయేలీ గోత్రానికి చెందిన అబి కుమార్ బరాక్ పిలిచింది. ఈ మాటలు జడ్జెస్ చాప్టర్ 4:6 లో ఉంటాయి. ఆమె కదేశ్ నుండి అబీము కుమార్ అయిన బారాను పిలిపించి తన నీవు నఫ్తాలిలోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోర్ కొండ యొద్దకు రప్పించింది. బారాక్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. బారాక్కి అర్థమైంది. అంటే 90 చారియట్స్ ఉన్న సిసరా ఆర్మీని ఓపెన్ గ్రౌండ్ లో ఎదుర్కోవడం అంటే అనిపిస్తున్నారు. కానీ డెబోరా క్లియర్ గా చెప్పింది దిస్ ఇస్ గాడ్ బ్యాటిల్ ప్లాన్ అని చెప్పి. అప్పుడు బారాక్ కొంచెం హెసిటేట్ అయ్యాడు. కానీ హెసిటేట్ ఇలా అంటాడు, ఇది లో ఉంటుంది. ఇఫ్ యూ గో విత్ మీ ఐ విల్ గో, బట్ ఇఫ్ యూ డోంట్ గో విత్ మీ ఐ వోంట్ గో. కొంతమందికి బారాక్ అన్న మా వీక్నెస్ ల్యాక్ ఆఫ్ అని అంటారు. ఇంకొంతమంది బోరా ప్రతినిధిగా ఉండడానికి ఉన్న వీక్నెస్ ని గుర్తిస్తారు. అంటే ఆమె ప్రెసెన్స్ అండ్ గాడ్స్ ప్రెసెన్స్ అండ్ గైడెన్స్ అని. ఏ పరిస్థితుల్లో అయినా భారత్ డెబోరాతో ఉండాలనుకున్నాడు. డెబోరా కొన్ని ప్రొఫెసీ వార్నింగ్ ఇచ్చింది. నెక్స్ట్ వర్స్ 9 ఉంటుంది. Certainly I will go with you, but because of the course you are taking, the honor will not be yours, for the Lord will deliver Sisera and hands of women. ఆ ప్రాఫెసీ కొంచెం స్ట్రేంజ్ గా ఉంటుంది. అంటే ఏషియన్ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ కనాన్కి ఏ కమాండ్ చంపడం అంటే ఒక గొప్ప విషయం. అలాంటి ఎంతో పేమెంట్ రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి రెస్పెక్ట్ బారాక్కి కాకుండా ఉమెన్ కి కొంచెం స్ట్రేంజ్ గానే ఉంటుంది. అయినా డెబోరా చెప్పిన వాచ్ బారాక్ కొండ ప్రాంతాల ద్వారా దేశానికి వచ్చారు. ట్రైబ్స్ నుండి వరకు పిలిపించారు. కొండ దగ్గర ఉన్న ఫార్మర్ అండ్ గొర్రె కాపర్లు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ చేతికి దొరికిన వెపన్స్ అన్ని తీసుకొని జెసిపిల్ లోయలో ఉన్న టాబోర్ అనే కొండపై గ్యాదర్ అయ్యారు. టాబోర్ కొండను చూస్ చేసుకోవడానికి రీజన్ ఉంది.
కొండపైన అక్కడ ఎత్తు నుండి సిసెరా వచ్చే దారి వరకు చుట్టూ ప్రాంతాలు కనిపించాయి. అక్కడే బాగా వాళ్ళతో 10,000 మంది గ్యాదర్ చేశారు. ఇంతలో భారత్ తన మీద సిద్ధం చేసుకున్న సిసెరాకి తెలిసింది. తన ఆర్మీ స్ట్రెంత్ పైన నమ్మకం ఉంది. ఎందుకంటే 900 క్యారియర్స్, దాంతోపాటు చాలా మంది ఫుడ్ సోల్జర్స్ ని కూడా గ్యాదర్ చేశారు సిసెరా. హెరోషెట్ హగ్గాయి అనే నుండి వాళ్ళు స్టార్ట్ అయ్యారు సిసెరా. డెబోరా బారాక్ అండ్ ఇశ్రాయేల్ ఆర్మీ కొండపై నిలబడి సిసెరా రావడానికి డెబోరా లాంటి యెహోవా సిసెరాను చేతికి అప్పగించిన దేశం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరినదిగా అని బారాక్తో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను తీసుకొని కొండ నుండి దిగి వచ్చారు. నార్మల్గా ఇశ్రాయేల్ ప్రజలు పెద్ద డిజిటల్ లాగే ఎందుకంటే ఓపెన్ లో అంతమంది అన్ని అది అంటే ఈజీ కాదు. కానీ మన దేవుడు గొప్ప కార్యం చేశారు. అక్కడ గాడ్ హ్యాస్ ఎ సర్ప్రైజ్ ఇన్ స్టోర్ ఫర్ according to Song of and Judges, the heavens opened, storm clouds gathered, rain began to pour. The one-stone ground of the battlefield turned to thick mud. వర్షంలో రివర్ ఓవర్ఫ్లో అయ్యి సిసెరా చారియట్స్ అన్ని యూజ్ అయిపోయాయి. చారియట్స్ వీల్స్ అని మడ్లో ముడిపోయి అంతకు ముందు డేంజరస్ మైండ్గా ఉండే ఇప్పుడు గుర్తు చిక్కుకుంది. ఇంతలో ఇశ్రాయేల్ ఆర్మీ ఎక్కడ కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళారు. చాలా ప్రజలు దాడి చేశారు. దే హార్ట్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఆన్ అవర్ గాడ్. కానానైట్స్ కన్ఫ్యూజన్ వచ్చేసింది. అంత బలమైన ఆర్మీ సడన్ ఫైట్ చేయలేక అలా ఇంకా కదలలేక ఫైట్ చేయలేక పారిపోతుంటామండి. That day, Lord fought for Israel. Enemies power full ఉంది. Israel got deliverance from those enemies. It got testament to God's sovereignty and faithfulness. ఆ కేవస్ మధ్యలో సిసెరాకి ఓడిపోయి అర్థమై తన క్యారెట్ని వచ్చి జయాకి వెళ్తారు. జయాలు ఎవరంటే హెబెరు అనే ఒక హీనైట్ వైఫ్ ఆమె. అంటే మోసెస్ బ్రదర్కి డిస్టెన్స్. వాళ్ళు కానానైట్స్తో పీస్తో అయితే అదంతా ఒప్పందం కూడా చేస్తారు. ఆ ఒప్పందంతోనే సిసెరా జయల్ టెంట్కి వెళ్ళి తలదాచుకోవడానికి వెళ్తారు. ఒక సేఫ్ ప్లేస్ అండి. అయితే సిసెరా అక్కడికి వెళ్ళినప్పుడు జయల్ కూడా అతన్ని మంచి వెల్కమ్ చెప్పింది. Judges chapter 4 verse 18 ఉంటుంది. My Lord, come and don't be afraid, she said. ఇదంతా క్వశ్చన్. ఆ బ్యాటిల్ చూసారా ఇక్కడే సేఫ్ ఉంటాడేమో అని అనుకున్నాడు. అప్పుడు అతను ఆమెని అడిగారు, ఎవరైనా వస్తే ఇక్కడ చెప్పి. సిసెరా డీప్ స్లీకి వెళ్ళాక జైలు ఒక హ్యామర్ అండ్ ఒక 10 పెగ్ని తీసుకొని సిసెరాని చంపేసింది. ఒక స్ట్రైక్తో సిసెరాకి మళ్ళీ సేపటి సిసెరా వెతుక్కుని టెంట్ దగ్గరికి వచ్చాడు. జైల్ టెంట్ బయటకు వచ్చి అతన్ని కలిసింది. అసలు ఏం జరిగింది ఒక కామ్ చేస్తూ ఉంది. ఆమె అతన్ని ఇంట్లోకి రమ్మని చెప్పి నువ్వు వేరే మనిషిని చూపిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. బాగా ఎంటర్ అయ్యి చూస్తే సిసెరా కనిపిస్తాడు. ఆ ఇంట్లో డెబోరా చెప్పిన ప్రాబ్లమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి అని బాగా గుర్తు చేసుకుంటాడు. స్టోరీ ఆఫ్ విక్టరీ ఓవర్ ది ఎనిమీస్ కమాండర్స్ హావ్ గోన్ టు ఎ వార్. ఆ రోజు కింగ్ లైఫ్ స్టైల్ అప్పటి నుండి ఇశ్రాయేల్ కా బలం మారుతూ చివరి పూర్తి డిస్ట్రాయ్ చేయాలి. ఆ విక్టరీ సెలబ్రేట్ చేసుకోవడానికి డెబోరా పాడారు. ఇది బైబిల్లో ది ఓల్డెస్ట్ పాయింట్స్ ఒకటి. జడ్జెస్ 5లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 40 years ల్యాండ్ ఆఫ్ ఇశ్రాయేల్ హ్యాడ్ పీస్.
డెబోరా స్టోరీలో ఓన్లీ ఓల్డ్ బ్యాటిల్స్నే కాదు, ఇది ఇప్పటికీ మనతో మాట్లాడే ట్రూత్. నేను మాత్రమే హై పొజిషన్స్ పబ్లిక్ అథారిటీ ఉండే కాలంలో దేవుడు ఒక ఉమెన్ ని చూస్ చేసుకొని ఒక జడ్జిగా, ఒక ప్రాఫిట్, ఒక మిలిటరీ లీడర్ ఎన్నుకున్నాడు. ఆయన పిలుపు ఒక హ్యూమన్ ఎక్స్పెక్టేషన్ కూడా బౌండ్ అయి ఉందని చూస్తుంది. ఆమె ధైర్యం ఆమె విశ్వాసం నుండి వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రొడ్యూషన్. ఇది భారత కన్నా కొంచెం హెజిటేట్ అయ్యాడు కానీ ఆయన దేవుని మాటలు ఒపీడియన్స్ ముందుకు అండ్ గాడ్ స్టెప్. వారు చూసినందుకు గొప్ప ఆయుధ కాదు, పెద్ద పరమేశ్వర కాదు, వారి మధ్యలో వచ్చినందుకు జరిగింది ఆ కార్యం. లీడర్ మనకి ఏం డిమాండ్ చేస్తుందంటే, ఈ మనల్ని ఎంత తక్కువ చేసిన, ఎంత చూసింది, దేవుడు మనల్ని ఎక్కడ ఆడుకుంటాడు. స్టోరీలో చూస్తే into warriors, made that society live like a high position. Wife only for tools of attempt. దేవుడు కార్యాన్ని నెరవేర్చు. అదే విధంగా దేవుడు ఈ రోజుల్లో నార్మల్ బిలీవర్స్ ని ఆయన కోసం యూజ్ చేసుకుంటారు. మనం వర్క్ చేసే ప్లేస్ లో కానీ, స్కూల్స్, కాలేజెస్, ఏదైనా పర్పస్ ద్వారా నేర్చుకుంటారు. ఫెయిత్ఫుల్నెస్, నీ క్వైట్ ఫెయిత్ఫుల్నెస్ లైఫ్ లో ఎవరి లైఫ్ లో అయినా విడిచి తీసుకోవడానికి, ఒక హోప్ ని ఇవ్వడానికి ఆయన యూజ్ చేసుకుంటారు. ప్రతి తరంలోనూ సిచ్యువేషన్ హార్డ్ గా అనిపించినా దేవుడు తన ప్రజలను ఆయన విశ్వాసం పెట్టమని పిలుస్తారు. మన లైఫ్లో మేబీ సిస్టర్ లాంటి అదన్ చారియస్ అలాంటి బ్యాటర్ పోయినా ఛాలెంజెస్ ఇంకా పెద్దగానే ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేదు. ఓన్లీ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఉంటాయి. దూరంగా కల్చర్స్ కానీ, మాట్లాడిన చెప్పలేని వాళ్ళు అండ్ ఆ స్పిరిచువల్ బ్యాటిల్, అది జరగలేము అని అనుకోవడం, అలాంటి బ్యాటిల్ మనం ఉంటాయి. డెబోరాగా చూడబడాలి, చుట్టూ ఉన్నకి ధైర్యం చెప్పాలి. దేవుడు వెళ్ళు అన్నప్పుడు ముందుకు లాగా గిడియన్ అతను కూడా మొదటిగా డౌట్ ఉండేవాడు, కానీ ఒక గొప్ప వారియర్ ఇశ్రాయేల్ ప్రజలను లీడ్ చేశారు. దేవుడు సిస్టర్ ఆర్మీపై ఇశ్రాయేల్ కోసం ఎలా ఫైట్ చేశారు, అదే విధంగా మనకి కూడా అంటే తన ప్రజల కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు. కనిపించే బ్యాటిల్ కానివ్వండి, మనలో జరిగే చిన్న విజయాలు ఏదైనా దేవునికి మనపై ఎప్పుడు ఉంటుంది. ఇదంతా స్టోరీ చెప్పక ఐ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్, విల్ యూ ట్రస్ట్ ఇనఫ్ టు స్టెప్ ఆన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్? మన విశ్వాసం లాగా ఉంటే అదే దేవుడు ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తుంటారు. మనకి ఒక హోప్ మన ద్వారా మిగతా వాళ్ళ లైఫ్ లో చేంజ్ తీసుకోవడానికి, ఒక హోప్ ఇవ్వడానికి మనల్ని మార్చుకుంటారు. కానీ మన భయాన్ని బట్టి కానీ, మనసుని బట్టి కానీ ఆ బ్యాటిల్స్ నుండి మనకు విషయం రాదు. విజయం ఇచ్చేది దేవుడు. దేవుడు అనే విశ్వాసం మనకి ఇవ్వాలి. మనం కూడా డెబోరా లాగా ఎలాంటి బ్యాటిల్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా దేవుడి మీద ఫెయిత్ ముందుకు సాగు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మాటలు విన్న కృతజ్ఞత తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మ, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంతవరకు దేవుని